సుశీలమ్మ ఫౌండేషన్ ఉంది కదా, అగో ఆ ఫౌండేషన్ ద్వారా 1,50,00,000 పెట్టి ఇక్కడ హాస్టల్ ని స్కూల్ ని నిర్మించారు. ఇక చూడవా, ఫ్యాన్లు, పాల్ సీలింగు, టేబుల్లు, బాత్రూమ్, క్లాసెస్, హ్యాండ్ వాష్, ట్యాప్స్, గ్రౌండ్, మెష్ డోర్స్, గ్రీజర్, మంచి మంచి బెంచీలు కూర్చుంటేందుకు ఇవన్నీ వేసిరు. మీరు ఇప్పటి నుంచి గొప్పగా చదువుకోవాలి మంచిగా, ఓకేనా? ఇదా దీంట్లో చదువుకుంటారా? ఇక నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను, గుర్తున్నా కదా? ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మరుగుడం మండలంలో కస్తూర్బా హాస్టలు, ఇక్కడ స్కూలు. మరి ఇవి ఇంతకుముందు ఎట్లుండే అంటే ఇక అవి చూసిన వాళ్ళకి ఎరక. కాబట్టి ఈరోజు అంటే ఈ 2 నెలల కార్యక్రమంలో దీన్ని అతి అద్భుతంగా ఎట్లా కట్టిర్రంటే, మరి కట్టిన వాళ్ళు తెలుసా? మునుగోడు శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అమ్మ సుశీలమ్మ ఫౌండేషన్ ఉంది కదా, అగో ఆ ఫౌండేషన్ ద్వారా 1,50,00,000 పెట్టి ఇక్కడ హాస్టల్ని స్కూల్ని నిర్మించారు. అవి మరి ఈరోజే ఓపెనింగ్ ఉన్నది. జర వర్షం వచ్చింది, ఓపెనింగ్ అయిపోయి చివరిలో వచ్చిందట, లాస్ట్గా అయిపోయినాక వచ్చింది. ఇక మొత్తం అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. కానీ అడావుడిన ఇవన్నీ చూడలే. నేను చూపిద్దాం అనుకుంటున్నా ఎట్లెట్లా రూములు ఎట్లున్నాయి, అసలు ఇంత అద్భుతం ఏంది, ఇది ఏం కథ, ఒక్కసారి మీకు కళ్ళకు చూపించిన ప్రయత్నం చేస్తా, మీరు చూస్తూనే ఉండండి. రావాలే ఓ కొడుక, పోయేంత కాలం ఉంది ఆ గ్రౌండ్. ఇటు రారి, ఏం చేస్తాం పాటు. వామ్మ ఈ నుంచి ఆడదాక్కున్నట్టుంది క్లాస్ రూమ్లో. అది గిన్నెలకు పోదాం దారి ఫస్ట్. అమ్మా ఇది అమ్మో లోపలికి పోదాం దావ్యా. ఏందే ఇవే ఇక గిట్లా ఉంటే మన పేద పిల్లలు చదువుకునేందుకు ప్రతి మండలంలో ఇటువంటి క్లాస్ రూములు, ఇటువంటి టేబుల్లు ఉంటే కార్పొరేట్ స్కూల్ కూడా పనికిరాదు. పైసలు ఇస్తున్నాం కదా, నెల సంవత్సరానికి 20,000 30,000 ఇచ్చి కట్టి చదివిపిస్తాంగా, అందులో కూడా ఉన్నాయో లేవో ఇట్లా. మరి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా మరుగుడం మండలంలో కస్తూర్బా హాస్టలు సూపర్ అంటే సూపర్, మామూలు సూపర్ కాదు ఇది ప్రతి మండలంలో ఇట్నే చేయాలని కూడా చెప్తున్నాను నేను. జర అవతలు బానివా ఓ అమ్మ, ఒక్కటి కాదు ఇవన్నీ చూద్దాం ఇవాళ. అమ్మా ఉన్నారుగా ఇంట్లో. ఇంట్లో జర తక్కువ ఏంది వామ్మ, ఇదేంది ఓసే వీళ్ళకు అమ్మో ఏంది ఇది ఏంది మరి ఇది, దీన్ని ఏమంటారు? ఈ టీవీ డిజిటల్ బోర్డు అంటే ఇక మొత్తం మీరు చదువుకునేది మొత్తం దీంట్లోనే అంటే దీంట్లో చూపిస్తుంది మేడం. అమ్మా మొత్తం మీద మీకు మంచిగానేగా. ఇప్పుడు నిజంగా రాజగోపాల్ రెడ్డి సార్ మరి ఇట్లా చేపిస్తే మీకు ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది. అంతేనా? ఇంతకుముందుకు ఎట్లుండే? ఇంతకుముందుకు ఎట్లా అంటే ఇట్లాంటి బోర్డ్స్ లేకపోయేవి, చెట్ల కింద కూర్చునేది, సరిగా చెప్పేవాళ్ళు అంటే చెప్పనీక ఉండకపోయేది. కానీ ఇప్పుడు సార్ వచ్చినాక మంచి బోర్డులు వచ్చినాయి, చదువుకోనిక మంచి సౌకర్యం కల్పించింది సార్. అంతే మంచిగా సంతోషం అనిపిస్తుంది. సార్ ఏమో ఇన్ని చేసే అంటే మీ బాధలు చూడలేకనే, మీ కష్టాలు చూడలేకనే చదువుకున్న పిల్లలకి ఇబ్బంది అవుతుందని సార్ ఒక రోజు వచ్చినట్టుగా ఇడికి, ఆ రోజు చూసి మరి మంచిగా చేసిండు. మరి ఇప్పుడు మీ అందరికీ మంచిగా చదువుకోవడానికి, ఉండడానికి మంచి హాస్టల్ కావచ్చు, స్కూల్ మీరు చదువుకునేది కావచ్చు, 2 భవనాలు మంచిగా నిర్మించిండుగా. మరి మీరు కూడా సార్ మాట నిలబెడతారా? మంచిగా గొప్పగా చదువుకొని
నిలబెడతాం సార్. అంటే సార్ చేసినందుకు మేము కూడా ప్రతిఫలంగా మంచి చదువుకొని మంచి గొప్ప స్థాయికి ఎదుగుతాం సార్. అంతే సార్ పేరు నిలబెడతాం అంతే సార్. ఓకేరా చూసిరా పిల్లలు కూడా మరి ఆ పేరు నిలబెట్టాలి అందరూ ఇంటురా ఓమా మీరే ఇప్పుడు మీకేమో మంచి స్కూల్ లేదు మాకు ఇబ్బంది ఉండేది చెట్ల కింద కూర్చునేది బెంచీలు లేవా అన్నారట అప్పుడు మరి ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా రాజగోపాల్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే మరి మీ అందరికీ ఇంత మంచిగా కట్టించండుగా మరి మీరు కూడా గొప్పగా చదువుకొని పై స్థాయికి ఎదుగుతారుగా మంచిగా సార్ మాట నిలబెడతారా అట్లా అందరిని అడుగుతున్నా మంచిగా చదువుకొని మంచిగా గొప్ప స్థాయి మన తల్లిదండ్రులు ఏ కళ అన్నారో తల్లిదండ్రుల ఆశయాలు కూడా తల్లిదండ్రులకు ఒక లక్ష్యం ఉంటుంది నా పిల్లలు ఇట్లుంటే బాగుంటుంది ఇంత చదువుకుంటే బాగుంటుంది ఈ ఉద్యోగం చేస్తే బాగుంటుంది అని కలగంటారు వాళ్ళు మరి ఆ తల్లిదండ్రుల కళను కూడా మీరు సక్సెస్ చేయాలి ఓకేనా ఓకే ఓకే తప్పకుండా అవతల పోదాం పా నాయన ఇక రాబే ఇది ఇంకొక రూము ఓ మస్తుగున్నాయి ఓ నాయన ఇక చూడవా ఫ్యాన్లు పాల్ సీలింగు టేబుళ్ళు మన ఊరు మన బడి మన బస్తీ మన బడి తిన్నారా అన్నం తిన్నారా ఓకే 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 తినాలి మంచిగా ఉండాలి రారయ్యా వామ్మా ఈడ ఉన్నట్టుంది బోర్డు మొత్తం దీని అంచనా ఏంది దీని కథ ఏంది ఎన్ని రూములు మా నుంచి ఈడ దాకా ఇక ఈడ శిలాపాలకం ఉంటుంది కానీ ఏంది ఏం కథ దీని అంచనా ఎవరి పేరు ఏం కథ ఇదే ఇగోదయా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఇదేందా సౌజన్యంతో కస్తూర్బా బాలికల పాఠశాల మౌలిక వసతుల కల్పన గ్రామం మరిగూడ అంచనా విలువ ఇది 1,50,00,000 రూపాయలతో నిర్మించింది ఇదంతా మొత్తం ఈ గ్రౌండ్ కానీ పిల్లలు ఆటలు ఆడుకోవడానికి హాస్టల్లో ఉండడానికి ఇక్కడ స్కూల్ రూమ్లు మొత్తం కార్పొరేట్ బడి ఎట్టుందో అటువంటి బెంచీలు వేసి పెట్టిరు పిల్లలకు మరి ఇంత గొప్ప మంచి పనిది ఇటువంటి కార్యక్రమం ప్రతి మండలంలో పేద పిల్లలకు ఈ రాష్ట్రంలో విద్యా వైద్యం మీద గవర్నమెంట్ చూపు చూస్తుందా చూస్తలేదా పక్కకు పెడితే రాజగోపాల్ రెడ్డి గారు మీరు ఒక మంచి అంశం ఎంచుకున్నారు మీరు ఇలాగా మీ మాటలలో చెప్పారు ఎక్కడికైనా ఒక మంచి సేవ కోసం మేము ముందు నిలబడతాం కోమటిరెడ్డి లక్ష్మి గారు కూడా వచ్చారు ఇద్దరు వచ్చి ఇద్దరు మాటలు అలానే చెప్పారు ఎక్కడున్నా పేద పిల్లలు కావచ్చు పేదలు కావచ్చు ఎక్కడన్నా ఏదన్నా అనారోగ్యంగా బాగలేకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం మేము నిలబడతాం మాకు పదవులతోటి అవసరం లేదు పదవులుంటే చేయాలనేది కాదు మంచి మనసుంటే చాలు అన్నారు ఆ మంచి మనసు ఏందో ఈరోజు ఈ పేద పిల్లలకు ఇంత పెద్ద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అదేనా జూనియర్ కళాశాల ఇగో అక్కడ చూపియ్యా ఇంత దూరం జరా ఏంది ఇది కథ ఇగో ఇంత ఎడల్పు ఇక్కడ హాస్టలు ఇక్కడ రూమ్లు ఇవన్నీ నిర్మించినందుకు మీకు ఈ పిల్లల తరపున పిల్లల తల్లిదండ్రుల తరపున మా తల్వార్ తాత టీవీ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇక్కడే కాదు ప్రతి మండలంలో పేద పిల్లలు ఉన్నారు ప్రతి మండలంలో స్కూల్ ఉన్నది కస్తూర్బా హాస్టల్ ఉన్నాయి మోడల్ స్కూళ్ళు ఉన్నాయి మీరు ఒక కన్ను వేసిరు కాబట్టి ప్రజల బాధలు గాథలు తెలిసినాయి కాబట్టి ఈ విద్యలో ముందుండాలని మీరు పిల్లలకు మంచి కోరిరు సార్ అట్లనే ఈ మునుగోడు రాష్ట్రంలో ఎక్కడ లేకున్నట్టుగా రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు ఈ మునుగోడులు అట్లా చేయాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఇక్కడే తొలిమెట్టు అనుకో మొదటి అడుగు అనుకో ఇక్కడ ఏసిరు ఇంత అద్భుతంగా నిర్మించారు సార్ మీరు వాస్తవానికి మంచి చేస్తే మంచిగా చెప్తాం మీరు ఏదైనా అది చేసినప్పుడు అన్నం మస్తుగా అన్నం ఏం చేసినావా అన్నం కానీ మంచి చేసినారు కాబట్టి మంచి అని కూడా చెప్తున్నాం సార్ మేము ఒక రిపోర్టర్గా పక్కా చెప్తాం సార్ మంచి చెప్తాం చెడు చెప్తాం మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి అట్లా చెప్పేటోళ్ళు ఉంటారు కాబట్టి మీరు మంచిగా చేస్తారు ఇక్కడ కనిపించింది సార్ నాకు మంచి చేశారు కాబట్టి ఇంకా కూడా మంచిగా చేయాలని కోరుతున్నాం ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ని చేయాలి
ఇట్లనే కస్తూర్బా హాస్టల్ ఉంటే వాళ్ళకి చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇది విద్య వైద్యం కోసం కూడా చేయాలి సార్. ఆ విద్యా వైద్యం ఈ రెండు చేస్తే అసలు ఈ మునుగోడులో రాష్ట్రంలో ఎక్కడ లేని అభివృద్ధి అనుకుంటాం సార్. అవి చేస్తే ఇప్పుడు మొదటి అడుగు కాబట్టి ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది సార్. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు నాకు చెప్పడం జరిగింది. ఇక్కడ అంత పెద్ద హాస్పిటల్ ఉంది మరుగుడం మండలంలో, కానీ ఆ మండలంలో అంత పెద్ద హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో డాక్టర్లు లేరు, దాంట్లో అంబులెన్స్ లేదు. ఈ పిల్లలకు కూడా చెప్పలేం. మొత్తం ఆడపిల్లలు ఏ టైం ఎట్లుంటుందో తెలియదు. ఆ పిల్లలకు ఒక నర్సు ఉండాలి. ఇంత పెద్ద కార్యక్రమం చేసిరు మీరు, మామూలు కార్యక్రమం కాదు ఇది. కాబట్టి వీళ్ళకు ఎమర్జెన్సీగా ఏ నైట్ కడుపు నొప్పి లేవచ్చు, జ్వరమే రావచ్చు, తలకాయ నొప్పి లేవచ్చు. కానీ వీళ్ళకు 1,50,00,000 పెట్టి హాస్టలు స్కూల్ మొత్తం నిర్మించారు సార్. కానీ ఒక్క నర్సును మాత్రం ఇంట్లో పెట్టాలి సార్. ఒక డాక్టర్ అమ్మని నర్సుని ఇందులో పెడితే అది కూడా పుణ్యం ఉంటుందని పిల్లల తరపున కోరుతా ఉన్నాం. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్లని తక్షణమే తెచ్చేటట్టు చూడాలి సార్. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టి కట్టిరు, అది ఏంటికి కట్టిరో తెలియలేదు. దాంట్లో డాక్టర్లు లేరు, అందులో వైద్యం లేదు, ఒక అంబులెన్స్ లేదు. ఆ మరుగుడం మండలంలో ఆ గవర్నమెంట్ దవాఖానకు అది కూడా మీరు మంచి చేయాలని కోరుకుంటాం సార్. మీరు చేస్తారని కూడా నమ్ముతున్నాం. ప్రజలకు ఆ నమ్మకం ఉంది, మీరు చేయాలి. ఇక మిగతా మండలాలు సార్, నాంపల్లి కావచ్చు, ఇక మొత్తం మునుగోడు కాన్స్టెన్సీ, మునుగోడు నియోజకవర్గం మొత్తం హాస్టళ్ళు, స్కూళ్ళు, తర్వాత అదేంటి ఈ దవాఖానలు ఈ పక్కా బాగు చేపిస్తారని మేము అనుకుంటున్నాం. ఇంకా 3 ఏండ్లు ఉంది. ఆ 3 ఏండ్ల ఒకరోజు చెప్పారు, మీరు మాట ఇచ్చారు, ఇంకా 3 ఏండ్లు ఉంది. ఈ మునుగోడు ప్రజల కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నా. నేను మీరందరూ కూడా పార్టీలు అనకుండా అన్ని పార్టీలు నాకు సహకారం చేయండి, సహకరించండి, అభివృద్ధి చేసుకుందాం అన్నాం. అదే మాట ప్రకారంగా మీరు చేయాలని కూడా కోరుకుంటున్నాం సార్. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు మీకు కూడా ఈ తల్వార్ తాత టీవీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా మరి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. ఆ పిల్లల్ని అడిగి కూడా తెలుసుకుందాం. చదువుకున్న విద్యార్థులు ఇక్కడ ఉర్రు. మరి అమ్మాయిలను అందరిని అడిగితే మరి ఏమేమి చెప్తారో. అమ్మ, ఈ హాస్టలు మీరు చదువుకునే గదులు కావచ్చు, ఇవన్నీ రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళ అమ్మ పేరు మీద సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఎన్నో గదులు అన్నారు. నాకు లెక్క తెలుస్తలేదు. మీరు చెప్పాలని నేను అడుగుతా. మీకు ఎన్ని గదులు నిర్మించారు? 9 గదులు. 9. మంచి కట్టించరా? మంచి కట్టించారు. ఓకే. ఇంకేమేమి చేసిరు? అసలు మీ హాస్టల్ కావచ్చు, మీ స్కూల్కు సంబంధించింది కావచ్చు, ఏమేమి చేసిరో ఒక్కొక్కటి చెప్పాలి మీరు. బాత్రూమ్, క్లాసెస్, హ్యాండ్ వాష్, ట్యాప్స్, గ్రౌండ్, మెష్ డోర్స్, గ్రీజర్, హీట్ వాటర్ ఇవన్నీ మంచిగా ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? మస్త్ హ్యాపీగా ఉంది. మరి మీరు సరే సార్ అంటే ఇన్ని చేసిండు, మీ బాధలు గాథలు చూడలేక సరే నా పిల్లలు చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి, పిల్లలకు విద్య అందించాలి. ఎందుకంటే అవస్థపడ్డరు, వీళ్ళకు అన్ని వసతులు లేక నీళ్లు లేకనో, గ్రౌండ్ లేకనో, స్కూల్ చదువుకున్న రూములు లేకనో బాధపడ్డరని సారు ఒకరోజు చూసిండు. కాబట్టి ఈరోజు మీకు మంచి చేయాలని చేసిండుగా. మరి ఇంత మంచిగా చేసిన సారు మీకోసమే చేసిండు కదా. మరి మీరు మంచిగా చదువుకొని సార్ అన్నట్టుగానే ఈ స్కూలు, ఈ హాస్టల్ ఇంత గొప్పగా కట్టించినందుకు మేము కూడా పెద్ద గొప్ప చదువులు చదివి ఒక ఉద్యోగాలు చేస్తాం, మంచి పొజిషన్కి వస్తాం, సార్ పేరు నిలబెడతాం. సుశీలమ్మ గారి ఫౌండేషన్ ద్వారా మాకు నిర్మించిన ఈ హాస్టల్లో, ఈ స్కూల్లో చదువుకొని ఆ పేరు నిలబెడతామన్న కోరికలు, లక్ష్యాలు మీకు ఉన్నాయా? పక్కా నిరూపిస్తారు. చూస్తాగా నేను ఎక్కడ పోను, ఇక్కడికైనా తిరుగుతా. ఇప్పటి వరకు మరి ఇక అంటే ఇప్పుడు మీరు ఉండేది ఇదా? ఇప్పుడు ఇంట్లో ఉంటారుగా. మరి మీరు చదువుకునేదే ఆ క్లాసులు, క్లాస్ రూమ్ లేవమ్మా? ఇవేనా క్లాస్ రూమ్సా? మంచిగా ఉన్నాయిగా. ప్రైవేట్ స్కూల్లో కూడా ఇట్లా ఉంటాయో ఉండయో? అవునా? ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువ మీకు మంచి బెంచీలు కూర్చుంటేందుకు ఇవన్నీ వేసిరు. మీరు ఇప్పటి నుంచి గొప్పగా చదువుకోవాలి మంచిగా. ఓకేనా? ఇదే ఇట్లా ఇదా? దీంట్లో చదువుకుంటారా? ఇక ఏంది ఇప్పుడు వస్తుంది అవలికి అనేది? ఇలాగైనా ఇక మీరు అనుకునే అన్నీ చదువుకునేది. మీకు మీ చదువుకు ఎక్కరొచ్చేటివి రూముల కానించి మొదలు పెడితే మీరు ఉండడానికి లాస్ట్ స్నానం చేయడానికి కూడా వీటి వాటరు. మొత్తం మీద అందరూ చిన్నోళ్ళు కూడా దీన్ని టచ్ చేస్తారు మొత్తం మీద.
చేయాలి, మంచిగా చదువుకోవాలి. టచ్ చేస్తురే కాదు అమ్మవు ఏందా మంచిగా చదువుకోవాలి. మీరు ఏమంటున్నా మాట ఇస్తురుగా, ఉద్యోగాలు కొడతారుగా. మీరందరూ ఉద్యోగాలు కొట్టాలని నేను కోరుకుంటున్నా. నేను ఈ తల్వార్ తాత టీవీ ద్వారా చెప్తున్నా మీ అందరికీ, ఏదో ఒకరోజు మీరు అందరు నాకు కనిపిస్తారు. మీరు ఈడ కాకుండా పెద్ద చదువులు చదువుకొని పోతారుగా అటు ఇటు, నేను గుర్తుపట్టకుండా మీరైతే పడతారుగా. అరే ఇగో ఈ తాత అప్పుడు మా స్కూల్కి వచ్చిండ్రా, మా హాస్టల్కి వచ్చిండ్రా అనుకుంటారుగా. అప్పుడు గుర్తుపట్టినప్పుడు చెప్తాం మీరు ఏమేమి పనులు చేస్తున్నారు అంటే ఏ జాబ్ చేస్తున్నారు, అక్కడ దాకా చదువుకోవాలి. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టొద్దు, ఇంటికాడ టార్చర్ పెట్టొద్దు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇప్పుడు ఇస్తేనే పోతా, ఇవన్నీ అనొద్దు. ఉన్నది మనకి ఎంత ఉంటే అంత, దాంతో మెయింటెనెన్స్ చేసుకొని తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలి. చదువు చెప్పే ఈ గురువులు ఇంట్లో ఎవరైతే టీచర్లు ఉన్నారో సార్లు ఉన్నా కానీ మంచిగా చదువుకోవాలి, వాళ్ళ మాట కూడా నిలబెట్టాలి. ఓకేనా? ఒకవేళ రెండో మాట, మీకు స్కూల్లో ఈ హాస్టల్లో మేడాలు కానీ ఏ మేడం అన్నా కానీ భయపడొద్దు. ఏదన్నా చిన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు మేడానికి భయపడొద్దు. ఏదన్నా తప్పులైనా కరెక్ట్ తిండి లేకున్నా చెప్పాలి. మళ్ళీ చెప్పొద్దు, పెట్టకుండా మధ్యనే పెడుతుర్రు అన్నారు అనుకో, ఫుడ్ విషయంలో కూడా చెప్పాలి. అప్పుడప్పుడు వస్తాను నేను. ఓకేనా? ఒకవేళ మంచిగా లేకపోతే చెప్తే ఏమవుతుందంటే మేము అడుగుతాం, మేడం మంచిగా పెట్టాలి కదా అని అడుగుతాం. ఒకవేళ వాళ్ళకు సరుకులు కరెక్ట్ రాలేదనుకో, మేడానికి ఇబ్బంది అయితే మేడానికి ఎక్కడికి వెళ్ళి రావాలో అక్కడ పోయి అడుగుతాం. అక్కడ పోయి అడిగి మేడానికి చెప్తాం, మళ్ళీ మేడం మీకు చెప్తుంది. అందుకనే ఎవరు ఇబ్బంది పడొద్దు, ఎవరు బాధపడొద్దు, మేడం మీద కోపం ఇవన్నీ వద్దు. మనకు మంచి కావాలంటే మీరు చెప్పాలి. ఓకేనా? చెప్తారు కదా, మీరు మాట ఇస్తారు కదా, మంచిగా చదువుకుంటారుగా మీరు. ఓకే, మంచిగా చదువుకోవాలని కూడా తెలియజేస్తూ, మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీకు కట్టించినందుకు హాస్టలు, తర్వాత స్కూలు, గ్రౌండు, ఈ స్కూల్ రూమ్లు, ఈ డిజిటల్ బోర్డులు ఇవన్నీ చేపించిన సుశీలమ్మ ఫౌండేషన్, రాజగోపాల్ రెడ్డి గారికి, గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు, అలాగే వాళ్ళ శ్రీమతి లక్ష్మి గారికి మీరు ఏం చెప్తున్నారు? చెప్తురా? థ్యాంక్స్ చెప్పుడే కాదు, మీరు గొప్పగా చదువుకోవాలని చెప్పిరాళ్ళు. అవునా? మాకు ఇవేవేవో మేము మంచి చేసినామని మాకు కృతజ్ఞత ఉండి ఏదో మమ్మల్ని అట్లా అనొద్దు. మీరు గొప్పగా చదువుకున్న నాడే మాకు ఇంత అంటే సంతోషం, ఆనందం. అరే ఆ పిల్లలు ఆ గొప్ప స్థాయిలో ఉన్నారని అప్పుడు సంతోషపడతారా. ఓకేనా? యోవయ్య, ఇంత ముందుకు క్లాస్ రూమ్లల్లో ఇవి ఉండేదంట, ఈ రేకుల కుర్చీలు ఇవి పోయి అవి వచ్చినాయి. ఇగో కుప్పి వేసిరు ఈడ, ఇక దా జర ఇసుడు రాయా, ఇగో ఈ సందుల ఇగో ఇక ఈ ఇనుప సామానికి అక్కర వస్తట్టుంది. ఇక ఈ కుర్చీలో మేము కూర్చొని వాళ్ళు చదవమంటే ఏం చదువుతారు పిల్లలు. అందుకనే వీళ్ళ గాథలు చూడలేక ఇంత పెద్ద రూమ్లు నుంచి ఇటు దాకా అవేగా మొత్తం వాటి చూపియ్యా దూరం నుంచి జరా రూములు చూపించినావు కానీ ఈ నుంచి ఆడదాకా క్లాస్ రూమ్లో ఇది. ఓకేనా? ఇటు కూడా చూడయా, ఈ గ్రౌండ్ కాసింత 2 ఎకరాల దాకా ఉంటుంది. ఇగో ఇటుగో ఫెన్సింగ్ వేసారు మొత్తం ఈ నుంచి ఆడదాకా. ఇక సర్వం ఇలా పిల్లలకు ఏమంటారు, చదువుకునే పిల్లలు అందరూ వస్తే 100 టీములు వచ్చి ఇంట్లో ఆట ఆడుకోవచ్చు. ఆడికి ఆ రోడ్డు దాకా చూసినావు, ఆడ డీసీఎం ఉంది చూసినావు, ఆడదాకా మొత్తం 2 ఎకరాల దాకా ఉంటుంది. 2 ఎకరాలకు ఎక్కువనే ఉంటాడు గుర్తుంది నాకు తెలిసి. ఇంత పెద్ద గ్రౌండు, అక్కడ హాస్టలు, ఇక్కడ స్కూలు, సర్వం సిద్ధం అయిపోయింది. మొత్తం మీద పిల్లలు ఎట్ట చదువుతారు అనేది కావాలి. ఇక మొత్తం మీద సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన రాజగోపాల్ రెడ్డి గారు అతి అద్భుతంగా కట్టించుండు. ఇలాంటిది ప్రతి మండలంలో విద్యా వైద్యం కోసం ఎంతైతే తపన పడుతారో ఇక్కడ కూడా హాస్పిటల్ అని చెప్పినా కదా, ఆ హాస్పిటల్కి ఎవరు డాక్టర్లు రావాలి పక్క. ఎందుకంటే అంత పెద్ద హాస్పిటల్ కట్టారు కానీ డాక్టర్లు లేరు అందులో. అదే అక్కడ అది కావాలి. ఇక్కడ ఇలాంటిది నాంపల్లి కావచ్చు, చండూరు కావచ్చు, మునుగోడు కావచ్చు, గట్టుపల్లి కావచ్చు, చౌటుపల్లి కావచ్చు, ప్రతి ఒక్క మండలంలో నారాయణపురం కావచ్చు, ప్రతి మండలంలో ఇలాంటి స్కూల్ ఉండాలి. మోడల్ స్కూళ్ళను కూడా కొద్దిగా డెవలప్ చేయాలి సార్ అక్కడక్కడ. ఎందుకంటే జర బాగలేవు అవి కూడా. మీరు అందరు ఇవన్నీ మంచిగా అద్భుతంగా చేస్తారని కోరుకుంటూ మేము కూడా ఈ తల్వార్ తాత టీవీ ద్వారా ఇంత మంచిగా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.